అనకాపల్లి జిల్లాలో ఎప్పుడైతే పాడేరు డివిజన్ అల్లూరి సీతారామరాజు జిల్లాకి వెళ్ళిపోయిందో చాలా మంది అభిప్రాయం ఏంటంటే ఈ ఆదివాసీలందరికీ మన జిల్లాలో లేరని. తప్పు, చాలా తప్పు. అనకాపల్లి జిల్లాలో గణనీయమైన స్థాయిలో ఆదివాసీలు ఉన్నారు. 8 మండలాల్లో ఉన్నారు. జిల్లాల వల్ల లాభం జరిగిందో లేదో తెలియదు, కానీ ఈ ఆదివాసీలకు మాత్రం తీవ్రమైన నష్టం జరిగింది. 5 మండలాల్లో ఉన్న ఆదివాసీలు జిల్లా విభజనకు ముందు ఎక్కడున్నారు? అక్కడే ఉన్నారు, కానీ విశాఖపట్నం జిల్లాలో ఉన్నారు. అప్పుడు పాడేరు ఏజెన్సీ ఏరియా ఏ జిల్లాలో ఉంది? విశాఖపట్నం జిల్లాలో ఉంది. సో విశాఖపట్నం జిల్లాలో ఉన్న పాడేరు డివిజన్ హెడ్ క్వార్టరే ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ యొక్క పరిపాలనా కేంద్రం. ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసరు జిల్లాలో ఉన్న ఆదివాసీలకు అందరికీ ప్రాజెక్ట్ ఆఫీసర్. అంటే విశాఖపట్నం జిల్లాలో ఉన్న ఆదివాసీలందరికీ ప్రాజెక్ట్ ఆఫీసర్. ప్రాజెక్ట్ ఆఫీసర్ ఈజ్ ఈక్వల్ టు ది జాయింట్ కలెక్టర్. అతన్ని ఏమంటారు? జాయింట్ కలెక్టర్ ఫర్ ట్రైబల్స్ అంటారు. అంటే ఈ 8 మండలాల ఆదివాసీలకు కూడా జాయింట్ కలెక్టర్ ఫర్ ట్రైబల్స్ ప్రాజెక్ట్ ఆఫీసర్. ఆ 11 మండలాలు, 8 మండలాలు, 19 మండలాలకి ఆయన జాయింట్ కలెక్టర్ కమ్ ప్రాజెక్ట్ ఆఫీసర్. బడ్జెటింగ్ కూడా అలాగే జరిగేది ఐటీడీఏలో. లేదంటే వాళ్ళు మీకు అనకాపల్లి జిల్లాలో ఆదివాసీ ప్రాంతాల్లో చూస్తున్న చెక్ డ్యామ్స్ కానీ, బావులు కానీ, ల్యాండ్ డెవలప్మెంట్ స్కీమ్స్ కానీ, జీడి మామిడి తోటలు కానీ ఎవరిచ్చారు? ఐటీడీఏ నిధులతో వచ్చాయి. అంటే బడ్జెటింగ్ వేస్తున్నప్పుడు 19 మండల్స్ తీసుకొని ప్రధానమైనటువంటి భాగం అక్కడ ఇస్తే 20%, 15%, 30% సప్లాన్ అనేటువంటి కాన్సెప్ట్ కింద ఇక్కడ కేటాయించారు. ఇది సో పిఓ రివ్యూ మీటింగ్ కి వైజాగ్ కలెక్టర్ ఆఫీస్కి వస్తాడు. అక్కడ జాయింట్ కలెక్టర్, కలెక్టర్, పిఓ ఉంటారు, ముగ్గురు ఐఏఎస్ ఆఫీసరు. అందులో కలెక్టర్ ఐటీడీఏ చైర్మన్ కమ్ జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఫర్ నాన్ ట్రైబల్, జాయింట్ కలెక్టర్ ఫర్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ట్రైబల్. చర్చలు జరిగేవి. ఇష్యూస్ ఏమంటే పిఓ కలెక్టర్ దృష్టికి తెచ్చేవాడు. ఏదైనా సమస్యలు అంటే శుక్రవారం నాడు చీడికాడ మండలం, మాడుగుల మండలం అక్కడికి వెళ్ళేవారు. ఆయన ఆర్డీఓతో, ఎంఆర్ఓతో మాట్లాడేవారు. పోలీసులు వేధిస్తున్నారంటే ఏఎస్పీతోని, ఎస్పీతోని మాట్లాడేవారు. అది వాళ్ళకి కొంత సాంత్వన వచ్చేది, కేవలం అభివృద్ధి పనులతో పాటు. సో నష్టం ఎక్కడ జరిగిందని అంటే, ఎప్పుడైతే ఐటీడీఏ ఉన్న 11 మండలాలు అల్లూరి సీతారామరాజు జిల్లాకు వెళ్ళిపోయిన తర్వాత 8 మండలాలు అనకాపల్లి జిల్లాలో ఉండిపోయాయి కదా, వాళ్ళ పరిస్థితి ఏంటి? క్వశ్చన్ ఏంటనంటే, ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసరు ఈ 8 మండలాలకి ప్రాజెక్ట్ ఆఫీసరు అవునా కాదా? ఈ రోజుకి అవునా కాదా? ఇది పాయింట్. దానిపైన మేము గవర్నమెంట్ రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఏంటనంటే, ఇక్కడి నుంచి ఇప్పుడు ఎవరైనా వెళ్తే ఇది మా జిల్లా కాదు అని అంటున్నారు, మీరు మా జిల్లా కాదని అంటున్నారు. అందుచేత మాకు ఐటీడీఏ షిఫ్ట్ అవ్వచ్చు జిల్లా, కానీ ఐటీడీఏ ఏర్పాటు చేసినప్పుడు దాని జ్యూరిడిక్షన్ ఉంది కదా, పరిధి, అది మారలేదు, దాని బైలా మారలేదు. కాబట్టి మాకు ఐటీడీఏ ఇప్పటికీ వర్తిస్తుంది. వర్తించేలాగా మీరు గవర్నమెంట్ అందరు కలెక్టర్లకి మీరు క్లారిఫికేషన్ ఇవ్వాలని ఒక లెటర్ పెట్టాం. నేనే సెక్రటేరియట్కి వెళ్ళి ప్రిన్సిపల్ సెక్రటరీ వాళ్ళని కలిసి ఇచ్చాం. తర్వాత నాకు గవర్నమెంట్ ఒక కమ్యూనికేషన్ పంపించింది. లేదు ఐటీడీఏ యొక్క సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ జిల్లా మారిన, పాత జిల్లాగా ఉన్నప్పుడు దాని జ్యూరిడిక్షన్ ఏదైతే ఉందో ఆ ప్రాంతాలన్నిటికీ ఇప్పటికీ అదే ఐటీడీఏ అని నాకు లెటర్ పంపించారు. దానికి ముందే మేము ఇచ్చాము, ఒక సర్క్యులర్ ఇచ్చాము. ఆ సర్క్యులర్ కూడా నాకు కాపీ పెట్టారు. అందుచేత సీతంపేట ఐటీడీఏ మన్యం జిల్లాకు వెళ్ళినా అది శ్రీకాకుళం జిల్లా ఐటీడీఏ ఇప్పటికీ ఉంటుంది. పార్వతీపురం ఐటీడీఏ మన్యం జిల్లాకు వెళ్ళినా విజయనగరంలో ఉండిపోయిన వారికి అది ఐటీడీఏ. అనకాపల్లి జిల్లాకి విశాఖపట్నం జిల్లాలో ఉన్న పాడేరు అల్లూరి సీతారామకి వెళ్ళిపోయినా అనకాపల్లిలో ఉండిపోయిన వాళ్ళకి ఐటీడీఏ. కాకినాడలో రంపచోడవరం ఐటీడీఏ అల్లూరు జిల్లాకి వెళ్ళిపోయినా కాకినాడలో ఉండిపోయిన ఆదివాసులకు ఐటీడీఏ అని వాళ్ళు ఇచ్చారు. వివరంగా అఫీషియల్గా ఇచ్చారు.
అయితే గదప్పాలెం భూమి సమస్య పైన ఎస్టీ నేషనల్ కమిషన్ ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇమ్మనమని ఐటీడీఏ పిఓకి, జిల్లా కలెక్టర్ గారికి, ఎస్పీకి ఒక నోటీస్ పంపించింది. గదప్పాలెం ఎక్కడ ఉంది, ఆ ఇష్యూ ఎక్కడ ఉంది? గులిగొండ మండలంలో ఉంది. గులిగొండ మండలం ఎక్కడుంది? అనకాపల్లి జిల్లాలో ఉంది. స్పందన లేదు. సో ఆర్టీఐ పెట్టి అడిగితే ప్రాజెక్ట్ ఆఫీసర్ కార్యాలయం ఏం చెప్పిందంటే ఇది మా జిల్లా కాదని ఇచ్చింది. అందుకోసం దీన్ని చాలా సీరియస్ ఇష్యూగా తీసుకొని గిరిజన సంక్షేమ శాఖ చెప్తుంది రైట, జ్యూరిడిక్షన్ మారలేదని మీరు చెప్తారు, అక్కడికి వెళ్తే మా సంబంధం లేని వాళ్ళు అంటారు ఏమిటి కదా అని మనం అడగవలసి ఉంది. సరే, ఒకవేళ మనం దేశం అంతా రాష్ట్రం అంతా ఉద్ధరించలేకపోయినా అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి 8 మండలాలు ఐటీడీఏ పరిధిలో ఉన్నాయని ఒప్పుకున్న తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, భూములకు సంబంధించిన విషయాలు ఐటీడీఏకి సంబంధం ఉంది. పూర్వం పాడేరు డివిజన్ గా ఉన్నప్పుడు ఎలాగైతే ప్రాజెక్ట్ ఆఫీసర్ రెస్పాండ్ అయ్యాడో ఇప్పుడు రెస్పాండ్ కావాలి అనే దానిపైన మరి అనకాపల్లిలో ఒక బలమైనటువంటి వాయిస్ వినిపించకపోతే కనీసం ఒక 2000 మందితో మనం కార్యక్రమం ప్లాన్ చేసి కీలకమైనటువంటి నేతలను తీసుకొని వచ్చి దీని ఒక కేస్ స్టడీగా ప్రొజెక్ట్ చేయకపోతే వ్యక్తులుగా అజయ్ కుమార్ మరొకరు ఉంటారు, వెళ్ళిపోతారు. కానీ రాబోయే 10 ఏళ్లలో ఈ 8 మండలాల్లో ఆదివాసీల చేతిలో 1 సెంటు భూమి కూడా ఉండే అవకాశం లేదు. సో కాబట్టి దయచేసి ఇది చాలా సీరియస్ గా తీసుకోవాలి. ముఖ్యంగా మీడియా కూడా దీన్ని ఫోకస్ చేయాలి. నేను పార్టీలకు అతీతంగా కొంతమంది ఎమ్మెల్యేలతో మాట్లాడాను. నేను ఆదివాసీలు తీసుకొస్తాను, వాళ్ళు చెప్పింది కొద్దిగా వినండి అని కూడా అడిగాను. కానీ వాళ్ళ ఎజెండాలు వేరేగా ఉంటాయి. వాళ్ళకి మనకి సమయం ఇచ్చే పరిస్థితి కూడా ఉండదు. బహిరంగ వేదిక మీద పేర్లు ప్రస్తావించడం బాగోదు కాబట్టి నేను అది ప్రస్తావించట్లేదు. ఇది చాలా సీరియస్ బర్నింగ్ ఇష్యూ ఆదివాసీలకు సంబంధించి.